అశ్వదృష్టి వారోత్సవాలు నవంబర్ 14 నుండి 20 వరకు జరుపుకున్నాము. ఈ అశ్వదృష్టి దృష్టి లోపము చిన్నపిల్లల్లో సహజంగా ఉంటుంది. మిగిలి 95% మందికి అశ్వదృష్టి ఉంటుంది. ఇప్పుడు డిజిటల్ యుగంలో స్మార్ట్ ఫోన్లు, టీవీలు పిల్లలు అధికంగా ఉపయోగించడం వలన స్క్రీన్ టైం ఎక్కువైంది. దాని వలన ఈ అశ్వదృష్టి పిల్లల్లో పెరిగిపోతుంది. కాబట్టి ప్రభుత్వము మరి ఈ కంటి డాక్టర్లు వ్యవస్థ అంతా మొత్తం మరి ఈ ఎంట్రాడ్ కంపెనీ లాంటి మందుల కంపెనీ వాళ్ళు కూడా ముందుకు వచ్చినారు. వీళ్ళ సహకారంతో మనం స్కూల్కే వెళ్ళి పిల్లలకు కంటి పరీక్షలు నిర్వహించి వారి యొక్క దృష్టిలోపాలను గుర్తించి వాళ్ళకు సరైనటువంటి అవగాహన కల్పించి చికిత్స చేస్తున్నాం. కంటి అద్దాల వలన ఈ సమస్య పరిష్కారం అవుతుంది. చక్కటి చూపు లేకపోతే చక్కటి విద్య అలవడదు. కాబట్టి చాలా ముఖ్యమైనటువంటిది పిల్లలకు చక్కటి చూపు ఉంటేనే చక్కటి విద్య అలవడుతుంది అనే నినాదంతో మేము స్కూళ్ళను దర్శిస్తున్నాము. నిజంగా ఈరోజు జీవన జ్యోతి స్కూల్లో ఇంతమంది పిల్లలకు ఈ అవగాహన, ముఖ్యంగా టీచర్లకు కూడా అవగాహన కల్పించడం జరిగింది. తర్వాత ఇక్కడ పిల్లలకు కంటి పరీక్షలు నిర్వహించి ఏ విద్యార్థి కూడా దృష్టిలోపంతో ఉండకుండా ఉండడానికి మేము కృషి చేస్తూ ఉన్నాము. తప్పకుండా అందరి పిల్లలకు చక్కటి దృష్టితో చక్కటి చూపుతో చక్కటి విద్యను పొందాలని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఎంత